పట్టణంలో మున్సిపాలిటీలో గత 10-12 సంవత్సరాల నుంచి తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఏ స్కీములు చేయకుండా ఎక్కడెక్కడ వదిలేసి గతంలో మేము ఉన్నప్పుడు 22 కోట్లతో కట్టించిన ట్యాంక్స్ కానీ పైప్స్ కానీ ప్రస్తుతానికి దాంతో నడుస్తా ఉన్నాయి. దాన్ని గమనించి ప్రజలకు ఇబ్బంది కావద్దని మన ప్రభుత్వం బోధన్ పట్టణానికి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్లు జరిగింది. దాంట్లో కొన్ని మున్సిపాలిటీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది, 3 కోట్ల వరకు. వీటిని మనకు ఎక్కడైతే అవసరం ఉన్నదో అని ఇంజనీర్లు చూసిన ఎక్కడి వరకు కరెక్ట్ అని చూడటానికి ఈరోజు నాతో సహా కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. కన్సల్ట్ ఇంజనీర్స్ కానీ వేరే ఇంజనీర్స్ కానీ కూడా వచ్చారు. చూసినాం, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే చేయాలి. లాంగ్ ఎక్కువ దూరం పైపు లైన్ తీసుకుపోవద్దు. మనకు అంతటా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే అక్కడ కూడా ట్యాంక్స్ కట్టే విధంగా చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మరి మున్సిపాలిటీ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ ఒకసారి కూర్చుండి ఆ ప్రతిపాదనలన్నీ చెక్ చేసుకుని మన ప్రజలకు 15-20 సంవత్సరాల వరకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేవని ఒకసారి పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్తూ తప్పనిసరిగా ఈ స్కీమ్ను తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రాసెస్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు, కేటీఆర్ గారు మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ మనకు ఏదైతే ప్రాసెస్ చేస్తారో ఏమంటుందని ప్రాసెస్ చేస్తారో కనీసం అది తిరగకుండా మాన్యువల్ చేస్తా ఉన్నారు. 8 years అంటే తాగే నీళ్లు శుద్ధి చేస్తేనే మంచిగా ఉంటుంది, డిసీజులు రావని మనం ఇవన్నీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అల్లం ఇంకా వేస్తా ఉన్నారు. ఆలం వేస్తా ఉంటే ఆ మూటలు కూడా అనకలమైనవి, అది కూడా ఆయనతో చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి అన్ని ఈ రోజు చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది. కన్సర్న్ ఆఫీసర్ కానీ గత ప్రభుత్వాలు కానీ అంటే ఇవన్నీ ట్యాంకులు ఎందుకు కలుసుకుంటున్నాము, అన్నం ఎందుకు కలుపుతున్నాము, ప్రాసెస్ యూనిట్ ఎందుకు వేస్తా ఉన్నాం, మన ఆరోగ్యాలు చెడిపోవద్దు, బాగుండాలా, తాగే నీరు తాగటానికి కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనందరికి ఇబ్బంది పెట్టింది. అవన్నీ ఆలోచించి తప్పనిసరిగా తొందరనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. Hey there. Subscribe to my channel. And also press this bell icon. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.